కంటిన్యూ అవుతుందా, ఆయన చెప్పి 15 నెలలు కంటిన్యూ చేసేలాగా తెలుగుదేశం పార్టీ ఓకే చేస్తుందా, ఇవన్నీ కూడా రానున్న కాలంలో తేలిపోతుంది. ఎందుకంటే మనం చూసినట్టు వారంలో లోకల్ బాడీస్ రెడీ కావాలని చెప్తున్నారు. రైట్, మళ్ళీ మీ దగ్గర వస్తాం మస్తాన్ రావు గారు. జగన్మోహన్ రెడ్డి గారు లోకల్ బాడీస్కి సంబంధించి మాట్లాడింది ఒకసారి చూద్దాం. ఆయన ఏం మాట్లాడారు, వాళ్ళ కార్యక్రమానికి ఎలాంటి దిశానిర్దేశం చేశారనేది. లోకల్ బాడీ ఎలక్షన్స్ జరగబోతా ఉన్నాయి. ఇక్కడ జాగ్రత్తగా చూసుకో. చంద్రబాబు నాయుడు గారు ఒక విలన్. లోకల్ బాడీ ఎలక్షన్ సరిగ్గా జరగనీడు. టీచర్ ఐ థింక్ బయట స్ట్రక్ అయినట్టుంది. ఓకే, సురేంద్ర నాయుడు గారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటారంటే లోకల్ బాడీస్ని ఆయన జరగనివ్వరు, చంద్రబాబు నాయుడు గారు విలన్. ఇప్పుడు మనం చేశాం కదా అందరూ అలాగే చేస్తారనుకుంటే అట్ట, మనం చేసినప్పుడు మనం ఎలా భయపెట్టాం అప్పుడు మిగిలిన పార్టీలని, ఇప్పుడు వాళ్ళు కూడా అలా. అదే ఏంటంటే ఆ లోపల ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ పార్టీ నాయకత్వంలో ఏమన్నా డెవలప్ అయిందేమో. బహుశా జగన్మోహన్ రెడ్డి గారు ఆ డెవలప్ అయిన విషయాన్ని అలా మేనిఫెస్ట్ చేశారేమో అని అనుకోవచ్చా? సార్ వాసుదేవన్ గారు, నేను విన్నా జగన్మోహన్ రెడ్డి గారి బయట విన్నా, 2-3 బయటలు కూడా విన్నాను. ప్రత్యేకంగా ఈ లోకల్ బాడీ ఎలక్షన్ గురించి ఆయన మాట్లాడినటువంటి తీరు సభ్య సమాజం తలదించుకునేలాగా ఉంది. ఎవరు కూడా ఆయన మాటలు వినేటువంటి ఆస్కారం లే. ఆయన మాట తీరు ఆయన, ఎందుకంటే ఇప్పుడు దొంగే దొంగ అన్నట్టుంది ఆయన. దెయ్యాలు వేదాలు వల్లిస్తారంటారు కదా పెద్దోళ్ళు, ఆ విధంగా దెయ్యము వేదాన్ని చదువుతా ఉంది వచ్చి. గత 5 సంవత్సరాల్లో చేసింది ఏం సార్ వీళ్ళు? వాసుదేవన్ గారు, గత 5 సంవత్సరాలలో ఏ ఎన్నికలైనా జరగనిచ్చినారో వీళ్ళు? స్థానిక సంస్థలే కాదు వాసుదేవన్ గారు, బై ఎన్నికలు తిరుపతిలో పార్లమెంట్ బై ఎన్నికలు జరిగితే పార్లమెంట్ బై ఎన్నికల్లో కూడా వీళ్ళు యాత్రా స్పెషల్ పెట్టి ఈ రాష్ట్ర కాదు కర్ణాటక తమిళనాడు రాష్ట్రాల నుండి బస్సులు పెట్టి ఆ నుండి వాళ్ళకి వచ్చి వాళ్ళకి డబ్బులు ఇచ్చి ఓట్లు వేయించారు. ఇది ప్రజలు చూశారు కదా, మర్చిపోతారా? అంటే ఆయన ఆ పని చేశాడు కాబట్టి తెలుగుదేశం పార్టీ కూటమి పార్టీలు కూడా ఈ విధంగా చేస్తాయేమో అనేటువంటి అనుమానం. ఇక్కడ రాజారెడ్డి రాజ్యాంగం కాదు వాసుదేవన్ గారు ఇక్కడ జరిగేది ఈ రాష్ట్రంలో. ఈరోజు మహానుభావుడు అంబేద్కర్ గారి రాజ్యాంగం జరుగుతూ ఉంది. మేము వాళ్ళలాగా మహిళలు ఇన్నర్లో పెట్టుకొని నామినేషన్లు వెళ్తా ఉంటే కూడా అమాంతంగా చేతులు పెట్టి లాగి నామినేషన్ పత్రాలు చింపేసి పోటీ చేసే వాళ్ళందరినీ కూడా ప్రాణ భయంతో చెదరగొట్టి ఏకపక్షంగా వాళ్ళు యునానిమస్ అనే పేరు వాడారే, ఆ విధంగా మేము చేయం. రాజ్యాంగబద్ధంగా ఎవరు పోటీ చేయాలనుకున్నా వాళ్ళకి అవకాశం కల్పిస్తాం. అవకాశం కల్పిస్తూ ఈరోజు ఈ రాష్ట్రంలో గతం బయట నేను చెప్పిన విధంగా కూటమి పార్టీలు ఎక్కడ ఏ అభ్యర్థిని నిలబెట్టినా సమిష్టి కృషి చేసి గెలిపే ధ్యేయంగా పనిచేసి గెలిపించుకొని తీసుకురావడమే మా ధ్యేయం. దీంట్లో ఎలాంటి అనుమానం లేదు. దీంట్లో వైసీపీ పోటీ చేయొచ్చు యథేచ్ఛగా. మేము వాళ్ళని ఎవరిని కూడా అడ్డుకోం, పోలీస్ యంత్రాంగాన్ని ఉపయోగించాం, అధికారాన్ని ఉపయోగించాం. వాళ్ళకు చావ ఉంటే రూట్ లెవెల్లో ప్రజలు వాళ్ళని క్షమిస్తే గత 5 సంవత్సరాల్లో వీళ్ళు చేసినటువంటి విధ్వంస కాండను మరిసిపోయి వీళ్ళకు ఓటు వేస్తే వీళ్ళు గెలవచ్చు. ఒకటి. రెండోది అడగండి. చెప్పండి సార్. ఇప్పుడు మీరు పులివెందుల్లో మరి బూత్ క్యాప్టెన్ ఒక గ్రామాల్లో 100 మంది ఓటు వేయడానికి వీలు లేకుండా చేశారు. ఇవన్నీ కూడా ఆయన పులివెందులు అంటే అది కొన్ని తరతరాలుగా గెలుస్తా ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ లో ఉన్నప్పుడు లేకపోతే ఇప్పుడు కానీ. అలాంటి పులివెందులు జెడ్పీటీసీ గెలుచుకోవడానికి మీరు ఎన్ని అరాచకాలు చేశారని జగన్ గారు ఏకరువు పెట్టారు. అందుకనే ఆయన ఎప్పటి నుంచో గెలుస్తున్నది కూడా చేశారు. ఇప్పుడు రేపు ఇప్పుడు గతం గత ఎందుకంటే గతం అని ఎందుకంటున్నా అంటే గతం నుండి ఎప్పుడుండో మేము గెలుస్తా వచ్చాము అంటే అది చెల్లింది, కాలం చెల్లిపోయింది. ఈ రోజు పులివెందల్లో కూడా ఆయన అడిగిన ప్రశ్న కాదండి. ఆయన అడిగిన ప్రశ్న నాకు అర్థమైంది సార్.
జడ్పీటీసీ ఎన్నికల్లో మొన్న జరిగిన జడ్పీటీసీ ఎన్నికల్లో మేము బూత్ క్యాప్చర్ చేసినామని అడుగుతున్నారు. నాకు అర్థమైంది. నేను చెప్పేది ఎప్పుడుండో గెలుస్తా వస్తా ఉన్నాం అంటున్నారు కదా. వినండి సార్, మీరు ఎప్పుడుండో గెలుస్తా ఉండే దగ్గర జగన్ గారి హవా జరిగే నియోజకవర్గాల్లో మీరు గెలిచారు, ఎలా గెలిచారు అనేది కదా మీరు అడుగుతా ఉండేది. సార్ అడిగి నాకు అర్థమైంది. మేము ఎక్కడ కూడా బూత్ క్యాప్చర్ చేయదా. మేము నిజంగా బూత్ క్యాప్చర్ చేయాలంటే మేము అధికారంలోకి వచ్చిన సంవత్సరం ఎప్పుడో ఎన్నికలు జరిగినాయి. మేము వాళ్ళని పోటీ ఎందుకు చేయనిస్తాం సార్? వాళ్ళలాగా కానీ పోటీ చేయలేం కదా. బూత్ క్యాప్చర్ చేయాల్సిన అవసరం ఏముంది? పోటీ చేసి అధికారిని మూలకొత్తను పెట్టి మోకాల మీద నిలబెట్టుంటాం కదా. మేము నిజంగా వాళ్ళలాగా మేము చేయాలంటే మేము ఆ విధంగా అనుకోవాలా. బూత్ క్యాప్చరింగ్ ఎక్కడ జరగదు. వాళ్ళలాగా యథేచ్ఛగా ఎన్నికలు జరిగిపిస్తాం. రాజారెడ్డి రాజ్యాంగం కాదు, అంబేద్కర్ గారి రాజ్యాంగం ఈ రాష్ట్రంలో అమలవుతా ఉంది. ఎవరైనా స్వతంత్రంగా పోటీ చేయొచ్చు. మేము ఎక్కడ కూడా బూత్ క్యాప్చరింగ్ చేయడం కానీ, నామినేషన్ పత్రాలు చింపేయడం కానీ, పోటీ చేసే అభ్యర్థుల్ని వాళ్ళ ఆస్తులు ధ్వంసం చేస్తాం, మీరు పోటీ నుండి ఉపసంహరించుకోండి అని బెదిరించడం కానీ ఇవి జరగవు. మేము చేసినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఇంటింటికి వెళ్తా ఉన్నాయి. ప్రజల్లో విశ్వాసం, నమ్మకం మా మీద ఉంది. మా ఓట్ బ్యాంక్ మాకు ఖచ్చితంగా ఉంది. ఇందాక ఏదైతే నా సోదరుడు శ్రీకాంత్ చెప్పాడో 40% అని వాళ్ళు సంఖ్యలు గుర్తుకొని ఉండాల్సిందే. గత ఎన్నికల్లో 40% వచ్చింది. ఈ రోజు అది కాస్త 30% అయిపోయింది. ఈ రోజు చెప్పాడు శ్రీకాంత్ గారే, డ్రైవ్లు ఒప్పుకున్నాడు. అవును సార్, మేము చేశాము, లిక్కర్ మాఫియా చేశాం, ఇసుక మాఫియా చేశాం, ఇవన్నీ చేశాము, వాళ్ళు చేస్తున్నారు అని. మేము చేయట్లా. మీరు నాసిరకం మందు అమ్మి దాదాపు 40 సంవత్సరాల యువతని దాదాపు 40,000 మంది పసుపు కుంకాలు తుడిపేశారు. అవి చెప్పి ఓటు అడుగుతారా? మేము 10,000 రూపాయలు ఇసుక ఒక ట్రాక్టర్ అమ్మినాము, మేము ఈ రోజు ఫ్రీగా ఇసుకిస్తున్నారు అని చెప్పి ఓటు అడుగుతారా? తల్లికి వందనం పేరుతో ఎంతమంది చదువుకుంటారో అంతమందికి మేము తల్లికి వందనం వేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చి ఒక్కరికి మాత్రం వేసి మిగతా వాళ్ళని కూలికి పంపించండి అని చెప్పాము మేము. కాబట్టి మాకు ఓటు వేయండి అని చెప్తారా? ఏమని చెప్తారు? ఇవన్నీ పక్కన పెట్టండి. 11 మంది మీరు ఎమ్మెల్యేలు గెలిచారు కదా. 11 మంది గెలిచి మీరు అసెంబ్లీకి రాలా. రేపు స్థానిక సంస్థల్లో కూడా ఒకరో ఇద్దరు గెలిస్తే మీరు స్థానిక సంస్థల్లో వాళ్ళ కోసం పోరాటం చేస్తారని నమ్మకం ఎక్కడుంది ప్రజలకి? కాబట్టి మీకు ఓటు వేయరు. మీరు అభివృద్ధి సంక్షేమాన్ని అడ్డుకుంటున్నారు. రాష్ట్ర రాజధానిని ముంచేయాలని ప్రయత్నం చేస్తున్నారు. పోలవరాన్ని వాళ్ళ సంగతి అది సరే కానివ్వండి. మీ మధ్య అండర్స్టాండింగ్ గురించి చెప్పండి. మీ మధ్య అండర్స్టాండింగ్ గురించి చెప్పండి. ఒక నిమిషం, మీ మధ్య అండర్స్టాండింగ్ ఎలా ఉంది? జనసేన బీజేపీ గురించి మీకు పెద్ద భయం ఉండదు. మీరు ఏం చేస్తారు? జనసేన వాసుదేవన్ గారు, ఏదైతే మా అన్న పవన్ అన్న ఆకాంక్షించాడో కూటమి అధికారంలోకి రావాలా, ఈ రాష్ట్రంలో రాజ్య పాలన అంతమొందించాలా, ఈ రాష్ట్రంలో కూటమి అనేది 10 కాలాల పాటు ఉండాలని ఆకాంక్షించాడు. ఆ ఆకాంక్షలకు అనుగుణంగా ఎక్కడా కూడా మేము మా పవన్ అన్నకి అన్యాయం జరగనిచ్చే ప్రసక్తి లేదు. నేను తెలుగుదేశం పార్టీ కరుడు కట్టిన కార్యకర్తగా చెప్తున్నాను సార్. జనసేన నా అన్నదమ్ములు కలిసే ముందుకు పోతాం. వాళ్ళకి సముచిత స్థానం ఈ రాష్ట్రంలో కల్పిస్తాం. మా ఆకాంక్షలన్నింటినీ కూడా నెరవేర్చేదానికి మాతో కలిసి వచ్చినటువంటి పవన్ అన్నకి అన్యాయం జరిగితే మేము ఉంటామా? మేము కూడా ఉన్నాం ఆ మాదిర. ఆయనకు అన్యాయం జరిగేటట్టుగా ఒప్పుకోం. ఎందుకంటే నేను ఈ మాట ఎందుకంటున్నా అంటే, నాకు ఈ రోజుకి తెలుసు, ఆ రోజు తిరుపతిలో మాట్లాడినటువంటి మాట నా చెవులో ఇప్పటికి కూడా రింగుమని మారుమోగుతా ఉంది. దానికి కట్టుబడే వాళ్ళకి సముచిత స్థానం కల్పిస్తాం. ఎక్కడైతే బలంగా జనసేన పార్టీ ఉందో, ఎక్కడైతే బలంగా బీజేపీ పార్టీ ఉందో, బలంగా ఉండే స్థానాల్లో వాళ్ళు పోటీ చేస్తారు. వాళ్ళని గెలిపించి కచ్చేటువంటి బాధ్యత మేము తీసుకుంటాం. మేము ఎక్కడైతే బలంగా ఉన్నామో అక్కడ సమిష్టిగా గెలిపించే బాధ్యత కూటమి సమన్వయం చేసుకొని ఎవరికి అన్యాయం జరగకుండా రూట్ లెవెల్లో ఉన్నటువంటి శ్రీకాంత్ గారు నాయుడు గారు చాలా ప్రశ్నలు సంధించారు. జనసేనకు అన్యాయం జరిగే ప్రసక్తే లేదు. నాయుడు గారు చాలా ప్రశ్నలు సంధించారు. ఏ ముఖం పెట్టుకొని మీరు జనం దగ్గరికి వెళ్తారు? లోకల్ బాడీస్లో 40,000 మంది మహిళల పసుపు కుంకాలు తోడేసిన మీ పార్టీ ఏ ముఖం పెట్టుకుని వెళ్ళి మహిళల ఓట్లు అడుగుతుంది? ఆయన చాలా వ్యాలిడ్ పాయింట్స్ అన్ని రైజ్ చేశారు.
మీరు అసలు ఇంతకుముందు వాళ్ళని పోటీ చేయలేదు, వాళ్ళని పరిగెత్తించి కనీసం నామినేషన్ కూడా వేయకుండా అడ్డుపడిన సందర్భాన్ని కూడా ఆయన ఉటంకించారు. అవన్నీ నిజాలే, మనం దేనికి అదే మాట్లాడుకోవాలి. ఇవాళ మీరు అదే భయాన్ని వ్యక్తం చేయటం ఏంటి శ్రీకాంత్ గారు? అంటే మనం చేశాం కాబట్టి మిగిలిన వాళ్ళు చేస్తాం. రెండోది, మీరు ఇంకా పాత స్కూల్ నుంచి బయటికి రాలా. 40% మా జేబులో ఉంది, మిగిలిన 60% మాట ఏంటని అడుగుతున్నా నేను. సరే, ఒకటి, ఇంతకుముందు నాయుడు చాలా ప్రశ్నలు సంధించాడు. మేమున్నప్పుడు ఇసుక 375 రూపాయలు టన్ను. ఈ రోజు ఇసుక 2500 రూపాయలు అమ్ముతున్నారు సార్. ఎట్లా వీళ్ళ స్థానిక సంస్థల ఎన్నికలు ఎట్లున్నాయంటే వసుదేవన్ గారు, రెండు పిల్లులు కలిసి ఒక ఎలక కోసం కొట్టాడినట్టుంది. 2 పిల్లులు. ఒక నిమిషం, జగన్మోహన్ రెడ్డి గారు బయట ఇందాక ఫ్రీజ్ అయింది, మళ్ళీ వేద్దాం, అది చూసి మాట్లాడుదురు. కానీ లోకల్ బాడీ ఎలక్షన్స్ జరగబోతా ఉన్నాయి, ఇక్కడ జాగ్రత్తగా చూసుకో. చంద్రబాబు నాయుడు గారు ఒక విలన్. లోకల్ బాడీ ఎలక్షన్ సరిగ్గా జరగనీడు, పోలీసులను పెడతాడు, దౌర్జన్యం చేస్తాడు, బెదిరిస్తాడు, ప్రలోభాలు పెడతాడు, ఎన్నికలలో దుర్మార్గంగా గెలిచే ప్రయత్నం చేస్తాడు. కానీ అందరూ గుర్తుపెట్టుకోండి, ప్రజలు మనకు సపోర్ట్గా ఉన్నారనేది మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఏ రకంగా ఒత్తిడి తీసుకొచ్చినా, ఏ రకంగా పోలీసులను పెట్టుకొని ఏం చేసినా కూడా యుద్ధం మాత్రం జరగాలి. గట్టిగా పోటీ ఎదుర్కొందాం. ఎన్ని ఇబ్బందులు పెట్టినా కూడా లోకల్ బాడీ ఎలక్షన్ జరగబోతా. శ్రీకాంత్ గారు ఆయన అన్నమాట అది, యుద్ధం జరగాలి. ఈ అవలక్షణాలన్నీ ఆయనకున్నాయి సార్, ఆయనకుండే అవలక్షణాలన్నీ చెప్తున్నాడు. ఆయన మాట్లాడతారు. జగన్మోహన్ రెడ్డి గారు క్లారిటీ చెప్పారు. వాళ్ళ మా హయాంలో 375 రూపాయలు ఇసుక 2000. మీరు అన్నారు పయ్యావుల కేశవ్ గారు, అది కూడా చూద్దాం, చూసి మీ దగ్గరకు వద్దాం ఒకసారి. అది కూడా కాదు, అది ఒక్క నిమిషం అది చూసి మీరు దగ్గర కూడా మరి మధ్యలో చూసి వస్తున్నారు. నేను ఏం చెప్పేది సార్, లేదు ఇక్కడ మీరే మాట్లాడేది. 5 లక్షల జూన్ 24 వాళ్ళు సపరేట్ గా అడిగారు కాబట్టి సపరేట్ గా చెప్తాం అధ్యక్ష. 5,19,192,000 కోట్ల రూపాయల అప్పుంది అధ్యక్ష. 5,19,192,000 కోట్ల రూపాయల అప్పుంది. ఇంతకుముందు నాయుడు అన్న 10 లక్షలు అని చెప్పాడు కదా. ఇంతకుముందు నాయుడు అన్న 10 లక్షలు అని చెప్పాడు కదా. అంటే యథా రాజా తదా ప్రజ. పాపం వాళ్ళ నాయకుడు అబద్ధాలు చెప్పే పరిస్థితిలో ఉన్నాడు. నాయుడు అన్నకు దాన్ని ఇంజెక్ట్ చేశాడు పాపము. మనం ఏమి చేయలేము. అది ఒక దాన్ని ఏమంటారంటే ఇంకా వద్దులే, నా నోటితో చెప్తే బాగుండదు. ఒకటి, వసుదేవన్ గారు 2 పిల్లులు కలిసి ఒక ఎలుక కోసం కొట్టాడుతున్నారు అనేది వాస్తవం. ఇంతకుముందు నాయుడు అన్న మాట్లాడుతూ పవన్ అన్న అని అన్నలేదే అన్నంలే. కానీ అంతకుముందు పాపం ప్యాకేజ్ స్టార్ అని వీళ్ళనిడేదే, మనం కాదు. కాబట్టి ఏదైనా సరే ఈ ఎన్నికలలో మనం ముందుకు పోవాలంటే మేము ప్రజల కోసం, వాళ్ళు స్థానిక సంస్థలంటే ఎన్నికలంటే మాకు సేవ. మీరు ఇసుక లెక్కలు చెబుతున్నారండి, 375, 2500, అది కొంచెం ఎలాబరేట్ చేయండి. ఉన్నాడు సార్, ఇసుక లెక్కలేవో చెబుతున్నారు, మీ పాలనలో ఏదో 375కి ఇచ్చారని. ఇసుక లెక్కలు మా పాలనలో 375 రూపాయలు మేము టన్నుకి ఇచ్చాం సార్. ఇప్పుడు వాళ్ళు 2,500 రూపాయలకు టన్నుకు మెడపట్టి దాచుకుంటున్నారు అనేది వాస్తవం. ఉచితం ఇసుక మేము ఇస్తా ఉన్నది ఉచితం సార్. ఉచితం మేము అర్థం కాలేదు. దీంట్లో 2 భాగాలు ఉన్నాయి. ఉచితం ఇచ్చి కాంట్రాక్టర్లకి, ప్రభుత్వ యొక్క బిల్డింగ్లు కట్టే వాళ్ళకి, ప్రభుత్వ రోడ్లు వేసే వాళ్ళకి మనం ఇచ్చిండేది ఒకటి. ఫస్ట్ పేద ప్రజలందరికీ ఉచితంగానే ఇచ్చాం. ఇంకొకటి గుర్తుపెట్టుకోవాలి వాసుదేవన్ గారు, వీళ్ళు టీడీపీ హయాంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి సీట్లు వచ్చినప్పుడు మాకు అప్పుడు కింద గ్రాస్ లెవెల్లో ఉండండి, మాకు గ్రాస్ లెవెల్లో లేదు. అయినా కూడా అప్పుడే తీసుకొచ్చాం సార్. జగన్మోహన్ రెడ్డి గారంటే ప్రజలలో ఒక పిచ్చి ఉంది. ఒక జనము అంటే జగన్మోహన్ రెడ్డి గారు. అప్పుడే తెచ్చుకున్న వాళ్ళము ఇప్పుడు సంక్షేమం ఇచ్చాం. పోయిన సంవత్సరము, పోయిన ఎన్నికల పైన మేము 5 ఏళ్ళు ఉన్నప్పుడు సంక్షేమాన్ని ఇచ్చాం ప్రజల కోసం. ప్రజలు మర్చిపోతారా దాన్ని? ఏదో మీరు మాట్లాడుతున్నారు. ఇప్పుడు 40% మాకు ఉండింది సార్. ఇప్పుడు అది కాస్త దాదాపు 50% వచ్చేసిండు. వీళ్ళు చేసే అరాచకాలు, అక్రమాలు, కూటమి ప్రభుత్వంలో వీళ్ళు చేస్తున్నటువంటి నిత్యము డాక్టర్లను మందు దాగిచ్చి తొక్కించడము, ఎక్కడ చూసినా మందులు, బెల్ట్ షాపులు, దీనితో దోపిడీలు, దొమ్మిలు, ఇటువంటి కార్యక్రమాలు చేసి ప్రజలు విసిగిపోయి ఈ రెడ్ బుక్ రాజ్యాంగము, మన లోకేష్ బాబు గారు రాజ్యాంగాన్ని ప్రవర్తిస్తూ వీళ్ళు చేస్తున్నారు. కాబట్టి ఆల్మోస్ట్ ప్రజలంతా మారారు.
వచ్చే ఎన్నికలలో మాకు విజయ డంకా మోగిస్తారన్నది వాస్తవం. మేము ఎప్పుడూ కూడా పవన్ కళ్యాణ్ తిట్టలేదు. పవన్ కళ్యాణ్ వీళ్ళు కూటమి ధర్మాన్ని పాటిస్తూ, కూటమి లేనప్పుడు ఒక ధర్మము, కూటమి ఉన్నప్పుడు ఒక ధర్మము కాదు, ఎప్పుడూ ఒకే స్టాండే. మాది అవకాశవాదం కాదు, మాది యొక్క ప్రజా శ్రేయస్సు, ప్రజల సేవ మాది. వీళ్ళది అట్లా కాదు, అవకాశవాదం. ప్రజల సేవ, ప్రజా శ్రేయస్సు పక్కకు వదిలిపెడతారు. ఈ అవకాశవాదంతో ఎలా మనకు దీన్ని ప్రజల యొక్క అన్ని భక్షించి వాళ్ళను కాపాడాలి. ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతుంటే నాయుడన్న నాకు నవ్వు వచ్చింది. ప్రజాస్వామ్యం గురించి మీరా మాట్లాడేది? ఈ 2 ఏళ్లలో డైవర్షన్ పాలిటిక్స్ ఎన్ని అరాచకాలు చేశారు, ఎన్ని అక్రమాలు చేశారు. మద్యము, మాంసము, మొత్తం అంతా ఇసుక దందాలు, భూదందాలు ఎట్లా చేస్తున్నారు. ఇది ప్రజాస్వామ్యం గురించి మీరు మాట్లాడితే మాకు నవ్వు వస్తుంది నాయుడన్న. టీవీలో చూసే ప్రజలన్నా కొంచెము హర్షించే విధంగా మాట్లాడాలి. అట్లా మాట్లాడకపోతే ఏమైతుందంటే పలసన అయిపోతారు. ఇప్పుడు ఇంతకుముందు 10 లక్షలు అన్నారు, 10 లక్షల కోట్లు అన్నారు. ఎంత అబద్ధాలు చెప్పారు మీ నోటితో, తప్పు కదా అది. కేశవ్ గారు ఏం చెప్పారు అసెంబ్లీలో, సాక్షాత్తు దాదాపు ఆయన చెప్తుంటే మీరు సభలకెక్కి 10 లక్షలు మీరు చేసినదేమి ఆగండి నాయన. మీరు ఈ 2 ఏళ్లలో మేము ఒక చేసిన అప్పును మీరు ఈ 2 ఏళ్లలో చేశారు. దాదాపు 3,78,800 కోట్ల 99 లక్షల కోట్లు చేసేశారు. అది మాట్లాడితే మీరు ఎట్లా ఇంత ఇదిగా మాట్లాడితే తప్పు కదా అని చెప్తున్నా. మీకంటూ ఒక ఇది ఉంది, ఏదో ఒక రకమైన. ఆయన అడిగిన ప్రశ్నకి నేరుగా సమానం చెప్పండి. మీరు ఏ స్టాండ్ తోటి జనం ముందుకు వెళ్తారు లోకల్ బాడీస్, అది ఒక్కదానికి సమానం చెప్పండి. టైం కూడా అయిపోతుంది, చాలా క్విక్ గా చెప్పాలి. ఒకటే స్టాండ్. వీరు చేసిన అక్రమాలను, వీరు చేసిన అన్యాయాలను, వీరు ప్రజలకు చేస్తున్న మోసాన్ని మేము దాన్ని వివరించి మా సంక్షేమం 5 ఏళ్లలో ఎలా జరిగింది అన్నది చెబుతూ ఎలక్షన్స్ లో ముందుకెళ్ళిపోతాం. ఖచ్చితంగా విజయడంక మోగిస్తాం. థ్యాంక్ యూ శ్రీకాంత్ గారు, థ్యాంక్ యూ సురేంద్ర నాయుడు గారు, అండ్ థ్యాంక్ యూ మస్తానరావు గారు. అందరికీ ధన్యవాదాలు. సో చూసాం కదా లోకల్ బాడీస్ కి ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ పార్టీలు ఏ రకంగా ప్రిపేర్ అవుతున్నాయి. గ్రౌండ్ ప్రిపేర్ చేసుకోండి. జనసేన అయితే ఒక అడుగు ముందుకేసి ఒక అప్రిషియేషన్ అయితే ఇవ్వాల్సిందే. ఆ పార్టీ 14 మంది తోటి కమిటీ ఏర్పాటు చేసింది లోకల్ బాడీస్కి సంబంధించి. వాళ్ళకి 15% ఇస్తారా, 18 ఇస్తారా, 20% ఇస్తారా అనే దానికన్నా కూడా ఒక ప్రెజర్ పాలిటిక్స్ ఎలా ఉంటుందనేది జనసేన ఫస్ట్ టైం కూటమి గురించి చూపించింది. మేమేమి అన్ఆర్గనైజ్డ్ కాదు, మేము ఆర్గనైజ్డ్గానే ఉన్నాము. ఖచ్చితంగా వీ విల్ ఫైట్ ఫర్ అవర్ రైట్ కాజ్. ఒక సర్వే ఇంకా రిజల్ట్స్ రావాలి, బట్ ఇప్పటివరకు అందుతున్న ఇన్పుట్స్ ప్రకారం చూస్తే ఉభయ గోదావరి జిల్లాల్లో అలాగే చిత్తూరు జిల్లాలో జనసేన పర్ఫార్మెన్స్ దగ్గర 14% పెరిగిందనేది. అండ్ ఉత్తర కోస్తా జిల్లాలో అయితే తెలుగుదేశం పార్టీకి ఇంకా 40% అదనంగా ఉందని, అండ్ రాయలసీమ జిల్లాలో వైసీపీ పుంజుకుందనేది. అంటే ఎక్కడ ఎవరికి కావాల్సిన వాటా వాళ్ళు సమంగానే చేజిక్కించుకునే అవకాశాలు ఉన్నాయి, సబ్జెక్ట్ టు ద కండిషన్ ఈ ఎలక్షన్స్ ఫ్రీ అండ్ ఫెయిర్గా జరిగితే. ఆయన ఎలాగూ సురేంద్ర నాయుడు గారు పార్టీ తరఫున హామీ ఇచ్చారు, పోలీసులు ఎవరు ఉండరు, ఎవరు ప్రశాంతంగా వచ్చేసి ఎన్నికల్లో ఓటేయచ్చు, ఎవరి వచ్చి నామినేషన్ వేయటాన్ని కూడా మేము అడ్డుకోబోమని. ఇది ఆహ్వానించదగిన పరిణామం. ఇంతకుముందు అది లేదు, ఇక మొదట అలా ఉంటుందని చెప్పడం ద్వారా అందరూ అన్ని పార్టీలు ఎలక్షన్స్లో నుంచునే అవకాశం. ఎటొచ్చి సందేహంలో పడింది ఏంటంటే బీజేపీ వాళ్ళకి 5% తీసుకుంటారా, ఇంకాస్త ఎక్కువ బార్గెయిన్ చేస్తారా, బార్గెయిన్ చేయడానికి వాళ్ళకి వెసులుబాటు ఉందా, బీజేపీ కేంద్ర నాయకత్వానికి రాష్ట్ర నాయకత్వానికి మధ్య ఉన్న గ్యాప్ ఉంది. దాన్ని పూడ్చడానికి పాపం సుజనా చౌదరి గారు లాంటి వాళ్ళు చాలా సీరియస్ ఎఫర్ట్స్ పెడుతున్నారు. నిజంగా అంటే ఒక సుజనా మోడల్ కనుక తీసుకోగలిగితే ఎలక్షన్స్లో మున్సిపల్ లోకల్ బాడీస్ ఎలక్షన్స్లో బీజేపీకి తన విజయావకాశాలను 50% పెంచుకున్నట్టే. ఆ దిశగా మరి బీజేపీ రాష్ట్ర నాయకత్వం అమలు చేస్తుందా, అంటే నిర్ణయాలు అమలు చేస్తుందా? ఎందుకంటే మొన్న తెలంగాణ వచ్చిన నితిన్ నవీన్ గారు ఆంధ్రప్రదేశ్ కూడా వచ్చారు, ఆయన గడ్డిపెట్టి వెళ్ళారు అందరికీ. మనం మిగిలిన రాష్ట్రాల్లో ఎట్లా చేస్తున్నాం, ఇక్కడ ఎందుకు ఫెయిల్ అవుతున్నాం. తెలంగాణలో అయితే 8 మంది ఎంపీలు ఉంటే 8 గ్రూపులు ఉంటాయి, 2 మినిస్టర్లు ఉంటే 2 గ్రూపులు ఉంటాయి. ఆంధ్రప్రదేశ్ బీజేపీకి అవకాశం లేదు. ఇక్కడ ఏంటంటే ఉన్న నాయకత్వం అంతా కూడా తెలుగుదేశం పార్టీ ఏం చెబితే అది చేస్తుందనే ఒక ఇంప్రెషన్ బీజేపీ కార్యకర్తలో ఉంది. సో బీజేపీ స్వతంత్రంగా ఏమన్నా ముందుకొచ్చి తన ప్రపోజల్ పెట్టి లేదు మేము విడిగానే పోటీ చేస్తామనే మాట అంటుందా? దెర్ ఆర్ ఇండికేషన్స్. డిసెంబర్ లోపల బీజేపీ తమ పట్ల వ్యవహరించే వైఖరి మీద టీడీపీని ప్రశ్నించే అవకాశం ఉన్నట్టు ఢిల్లీ నుంచి అందుతున్న సమాచారం. సో ఇవన్నీ ఈ కరెక్షన్ అంతా జరిగితే లోకల్ బాడీస్లో